హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి. ఈ టైంలో కోల్డ్ ఫీవర్ అని అటాక్ అవుతుంటాయి. కోల్డ్ అయినప్పుడు ఏదైనా సరే వేడిగా కారంగా ఉంటేనే తినగలం. దానికి పెప్పర్ యాడ్ అయితే హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫుడ్ ట్రక్లో ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే ఎగ్ పెప్పర్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 2 స్పూన్స్ మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసుకుని ఇప్పుడు ఒక 8 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని చిన్నగా కట్ చేసి ఇందులో వేసుకుని అలానే కొన్ని కరివేపాకుల్ని కూడా వేసుకుని వేగనివ్వాలి. తర్వాత 2 పచ్చిమిర్చీలని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాక ఒక 3 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకుని అంతా మిక్స్ చేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసుకుని అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న పెప్పర్ మసాలా పౌడర్ని వేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసుకుని మసాలా మాడిపోకుండా ఇందులో 1 కప్ వాటర్ పోసుకొని కలుపుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలానే ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్, పెప్పర్ అంతా బాగా ఉడికిపోయి పెప్పర్ మసాలా రెడీ అయింది. ఇందులో ఇంకా ఒక 4 ఎగ్స్ని కొట్టేసుకుందాం. ఎగ్స్ని కొట్టేసుకున్నాక పైనుండి కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసుకుని ఎగ్స్ని కదపకుండా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా నెమ్మదిగా 4 ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోవాలి.
ఎగ్స్ని ఫ్లిప్ చేసుకున్నాక పైనుండి కొంచెం కరివేపాకు జల్లుకుని, అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా చల్లుకుని ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఎగ్ పెప్పర్ ఫ్రై చేసుకోవడం ఈజీ కదా. నాకైతే ఎగ్ డ్రాప్ ఇష్టం కాబట్టి ఇలా ఎగ్స్ని కొట్టేసి వేసుకున్నాను. మీకు కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుని పెప్పర్ మసాలాలో వేసుకోవచ్చు. లేదంటే ఎగ్స్ని పెప్పర్ మసాలాలో కొట్టేసుకుని బుజ్జీలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కోల్డ్ అయినప్పుడు పెప్పర్తో చాలా రిలీఫ్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ స్పైసీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.